Live stress-free life in your own farmhouse. Call now for more. చాలా మంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు. మనం స్టేజెస్ లో చూస్తాము, రియాలిటీ షోస్ లో చూస్తాము, అండ్ ఎవరైనా ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు అనుకుంటాం. బట్ ఫోక్ సాంగ్స్ లో కూడా ఇంత బ్యూటీగా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఇంత ట్రెండీగా ఎప్పుడు చూసినా డిజిటల్లో చాలా ట్రెండీగా కనిపిస్తారు నాగదుర్గ గారు. అండ్ తన పర్ఫార్మెన్స్ కానీ తన కాస్ట్యూమ్స్ కానీ చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. సాంగ్స్ ఏదైనా ఒక సాంగ్ చూడండి, పార్ట్ 1 రిలీజ్ చేస్తేనే అన్ని మిలియన్స్ వెళ్ళింది అంటే, ఒక్క సాంగ్ని కూడా అంత కాన్ఫిడెంట్ లెవెల్గా పార్ట్ 4 పార్ట్స్గా చేసి కూడా అంత ట్రెండింగ్ తీసుకొచ్చారంటే అది మామూలు గ్రేట్ కాదు. అంటే ఆల్మోస్ట్ యూట్యూబ్లో 100 మిలియన్ అయితే రీల్స్ నుంచి ఇంకొక 100 మిలియన్, అంటే ఆల్మోస్ట్ డిజిటల్లో 200M క్రాస్ చేసింది. సో మరి ఎప్పుడు చూసినా మరి నాగదుర్గ గారు ఎందుకు అంత ట్రెండింగ్ ఉంటున్నారు, అసలు ఫోక్స్ కేటగిరీ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, మరి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మరి ప్రిటీ బ్యూటిఫుల్ నాగదుర్గ గారు నా ముందున్నారు. మరి తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ నిజంగానే ప్రోమో చూసాం, చాలా అదిరిపోయింది. సీనయ్య yes కదా, కాస్ట్యూమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. అంటే ముందు సీనయ్య గురించి మాట్లాడే బిఫోర్ గా ముందు నేను మీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడతాను. ఓకే, ఓకేనా? కాస్ట్యూమ్స్ అన్ని మీరే డిజైన్ చేసుకుంటారా? అంతే, నేను అండ్ మా మదర్ అండ్ మీరు ఏమైనా కాంపిటేటివ్ ఫ్యాషన్ డిజైనరా ఏంటి? లేదండి, కాదు. సో మరి కెమెరాకి చాలా డార్క్ లుకింగ్ ఉండాలని అనుకుంటారా? అలా ఏం లేదు. అంటే నేను రిపీట్ గా అనిపించొద్దు నా కాస్ట్యూమ్స్. అంటే సాంగ్ టు సాంగ్ కొత్తగా అనిపించాలి. బికాస్ ఫోక్ అంటే ఆల్మోస్ట్ అన్ని హాఫ్ సారీసే యూజ్ చేస్తాం కదా, మళ్ళీ అందులో కూడా డిఫరెన్స్ ఏదైనా ఉండాలి అని కొంచెం యూనిక్ గా ఏదో ఆలోచిస్తాం. ఎస్, అంటే నిజంగానే వన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఫోక్ డాన్సర్స్ ఉన్నారు, బట్ అందరూ ట్రెండింగ్ కి రారు. టాలెంట్ ఉంటుంది, బట్ లేట్ గా బయటకు వస్తుంటారు. బట్ హార్డ్ వర్క్ అనేది నెవర్ ఫెయిల్ అని చెప్పడానికి యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ నాకు తెలిసి కదా. సో ఫస్ట్ ఏంటంటే ఒక్కసారి మళ్ళీ మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్, అంటే ప్రాపర్ ఎక్కడ, ఏం చదువుకున్నారు, ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? నా పేరు గుత్తా నాగదుర్గ, మాది ప్రాపర్ వచ్చి నల్గొండ అండి. నా బోర్న్ అండ్ వాటర్ పక్కడే. అండ్ ఎడ్యుకేషన్ గురించి అని చెప్పేసి షిఫ్ట్ అయిపోయినాం హైదరాబాద్ కి. ఆమె కూచిపూడి డాన్సర్. యాక్చువల్ గా నేను ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్ ని. కూచిపూడి యూకేజీలో స్టార్ట్ చేశాను. ఇట్స్ బీన్ 18 years. నేను యూకేజీలో స్టార్ట్ చేశాను. ఇట్స్ బీన్ 18 to 19 years అయింది. నాది జర్నలిజం అయిపోయింది. బిఏ. ఇక్కడ కూర్చోవాలి కదా, అక్కడ కూర్చోవడం ఏంటి? చేంజ్ అవుదామా మరి? ఇష్టం. అయితే మన ఇద్దరం లాస్ట్ లో ఇంటర్వ్యూ చేసుకుందాం. అయితే అది జర్నలిజం అయిపోయింది. అండ్ ఎంఏ కూచిపూడి అయిపోయింది నాది. మాస్టర్స్ ఇన్ కూచిపూడి అనమాట. సో ఎస్, ఇప్పుడైతే ప్రెసెంట్ ఇలా సాంగ్స్ చేస్తూ అండ్ నాగదుర్గ నృత్యాలయం అని చెప్పేసి ఐ హావ్ అ డాన్స్ ఇన్స్టిట్యూషన్. నాకు ఒక 50+ స్టూడెంట్స్ ఉన్నారు. నేను టీచ్ చేస్తాను కూచిపూడి కంప్లీట్ గా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫోక్ సాంగ్స్ అంటే కాపు సాంగ్ అనేది చాలా మంచిగా హిట్ అయింది. సో అది 4 parts అయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఆపర్చునిటీ వచ్చింది. అవునండి, అది 4 parts అయింది. అది కూడా అనుకోకుండా జరిగిపోయింది. అట్లా 4 parts అని ఫస్ట్ నుంచి అనుకునింది కాదు. ఎంతమంది రీల్స్ చేశారు కదా, చాలా బాగా రీల్స్ చేశారు. సో ఈ ప్రాక్టీస్ అంతా ఎక్కడ ఉంటుంది? ఆన్ స్పాట్ బిఫోర్ గా ఏమైనా స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తారా? అంటే నా ఫస్ట్ అంటే నా సాంగ్స్ అన్నిట్లో, ఫోక్ సాంగ్స్ అన్నిట్లలో నేను ఫస్ట్ ఒక సాంగ్ కి రిహార్సల్ కి వెళ్ళానంటే అది సీనయ్య సాంగ్ కే. అవునా? నిన్న రిహార్సల్ వెళ్ళాను. ఆన్ స్పాట్ ఉంటది అక్కడ. సీనయ్యలో స్పెషల్ ఏంటి? కాస్ట్యూమ్ కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయి, చాలా స్టూడియో కూడా చాలా గ్రాండియర్ గా కనిపిస్తోంది, అంతా చాలా యూనిక్ గా ఉంది. కొత్తగా కనిపిస్తానేమో. నిజంగానే కొత్తగానే కనిపిస్తున్నారు అక్కడ. ఎనీథింగ్ స్పెషల్ ఆ సీనయ్యలో? సీనయ్యలో స్పెషల్ చూస్తారు అంటే లైక్ అంటే నార్మల్గా అయితే సాంగ్స్ అన్ని మేము ఫోక్ అంటే కొంచెం అవుట్డోర్ లో అట్లా ఉంటది కదా, ఇది మంచిగా ఒక మంచి భారీ సెట్ తోని చేసాము. ఇంకోటి అంటే లైక్ అమ్మాయి సీనయ్య తన బావకి మంచిగా ప్రేమగా రమ్మని చెప్పి ఏమేం కావాలో అంటే లైక్ ఏంటంటే ఆయన ఎంత ఇష్టము అవన్నీ చెప్తుంది అనమాట. ఆయన ఎలా ఉంటాడు అనేది చెప్తుంది క్లియర్ గా యాక్చువల్. సో మరి రియల్ లైఫ్ లో నాగదుర్గకి అలాంటి సీనయ్య ఎవరైనా ఉన్నారా? లేరండి, లేరు. ఊరుకోండి, మరి చెప్తారు. నిజంగా లేరు. ఒకవేళ ఉంటే ఈ సాంగ్ డెడికేట్ చేద్దామని చెప్దాం అనుకున్నాను నేను. చేద్దామా? చేయండి, ఫ్యూచర్ లో ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు చూసుకుంటారు అప్పుడు. ఇది ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ లో బావ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయండి అన్ని ఫోక్ సాంగ్స్ లో. సో అంతే, ఇంకా ఇన్ ఫ్యూచర్ లో చూపించి అన్ని. ఇన్ని సాంగ్స్ చేశారు కదా, అట్లీస్ట్ దీనికైనా మరి బావని పిలిపించవచ్చు కదా, అట్లీస్ట్ అట్లా అయినా చూపించవచ్చు కదా బావని.
బావ లేరు కదా ఎట్లా రియల్ భావన్ కాదు, హీరో భావన్ అయినా. హీరో బావ అయినా కూడా అదే నేను సోలో అని మనం అట్లా చూపిస్తే మళ్ళీ అట్లా ఫీల్ అయిపోతారు, అందుకే చూపిస్తే అట్లా మళ్ళీ ఫీల్ అయిపోతారు. సో అందుకని అలా ఇలా చూపించి అలా తీసేస్తే బాగోదు కూడా కదా. అర్థమైందండి, ఐ గాట్ ఇట్ పాయింట్, నేను అండర్లైన్ చేసుకున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది నాకు.